హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఇది ఎలా చెప్పాలి ఏంటి అనే విషయం కూడా నాకైతే అర్థం కావట్లేదు. బికాజ్ ఇలాంటి రోజు వస్తుందని చెప్పి నేను ఇలాంటి వీడియో యూట్యూబ్లో పెడతానని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఈ రోజు అనేది మళ్ళీ నాకు ఎప్పుడు రాకూడదని అయితే కోరుకుంటున్నాను. సో మీరైతే ఇది వీడియో అసలు తీయడానికి కారణం ఏంటంటే, నేను మోసపోయినట్టు ఎవరు కూడా మోసపోకూడదు. ఇప్పట్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అందరూ వాడుతున్నారు. సో నాలాగా ఎవరు మోసపోకూడదని ఒక్క చిన్న కారణంతోనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా ఉంటే నేను ఎలా మోసపోయాను అండ్ ఒక అడుగు ముందుగా మీరు ఎవరు కూడా నాలా మోసపోకూడదని ఒక చిన్న కారణంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఉంటారని అయితే అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ చెప్పాలంటే నాకు ఈరోజు చాలా అంటే నేను ఎప్పటి నుంచో అనమాట. ఫస్ట్ అసలు మార్నింగ్ నుంచి ఏం జరిగింది ఏంటంటే ఫస్ట్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మంగళవారం కాబట్టి నేను ఆల్రెడీ టెంపుల్కి అయితే అంటే నాగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలనుకున్నా. బికాజ్ ఎందుకంటే మా బాబుది అంటే నా ప్రెగ్నెన్సీలో కొంచెం కొన్ని హడావిడి జరిగినాయి కాబట్టి సో నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అసలు ఉంటామా లేదా అని కొన్ని ఆలోచన వల్ల నేనైతే మొక్కుకున్నాను అనమాట. నా బిడ్డ నేను క్షేమంగా ఉంటే 7 వారాలు నీ టెంపుల్కి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి. సో నేను ఇంకా అంటే వెళ్ళడం అయితే కుదరలేదు. బికాస్ పిల్లలతో అసలు నాకు అవ్వట్లేదు అండ్ ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి నేను ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. సో ఇవ్వాలే అండి మార్నింగ్ చక్కగా పూజ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని మంచిగా టెంపుల్కి వెళ్ళి నా మొక్కు తీర్చుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసాను అనమాట. ఈరోజు ఫస్ట్ వారం వెళ్ళాను. సో వెళ్ళి రాగానే ఇంకా మంచిగా తినేసి అయితే పడుకున్నాం. మార్నింగ్ అయితే తిని వెళ్ళాం కదా పుట్లో పాలు పోయడానికి. సో తినేసి తింటున్నాను. ఇంకా మా అమ్మ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ చూస్తే శారీ వచ్చి ఒకటి 300 అని వచ్చింది. సో ఇది ఎవరి ఛానల్ ఏంటి అనేది కూడా మీరు స్కిప్ చేయకుండా ఉంటే మీకు మిడిల్లో తెలుస్తుంది. ప్లీజ్ స్కిప్ చేయకండి. బికాజ్ నాలాగే మీరు ఎవరు కూడా మోసపోకూడదని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నేను లంచ్ చేసి అలా పడుకుందామని చేసి మా అమ్మ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. సో ఐడియాలో శారీ అనేది 300 అని చెప్పి వచ్చింది. సో ఇది బాగానే నాకు చూపించింది అనమాట, అంటే ఆర్డర్ పెట్టమని చెప్పి. సో ఇది బాగానే ఉంది కదా 300కి ఇప్పుడు ఏమొస్తున్నాయి ఏంటి అని చెప్పి నాకు కూడా నచ్చింది అనమాట. సో నచ్చి నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఏదన్నా వెబ్సైట్లో కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టినప్పుడు రివ్యూస్ కానీ వాళ్ళు పెట్టిన ఫీడ్బ్యాక్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసేదాన్ని. బట్ నాకు ఏం అయిందో ఏంటో తెలియదు కానీ అది ఫీడ్బ్యాక్ అనేది నేను చెక్ చేయలేదు. సో ఇంకా చెక్ చేయకపోవడం వల్ల చాలా పెద్ద మిస్టేకే జరిగిందనమాట. నాలాగా ఎవరు కూడా మోసపోకూడదు. నాలాగా అంటే బద్దకించకుండా అన్నీ కూడా ఒక్కసారి మొత్తం కూడా స్క్రోల్ చేసి అన్నీ చూసి ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా చూసి ఫాలోవర్స్ అన్నీ చూసి మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. ఇదేంటంటే నేను అంటే నార్మల్గా నేను ఆ ఐడి అనేది ఎప్పుడు నా దాంట్లో కూడా స్క్రోల్ చేస్తాను. బికాస్ దాంట్లో 835K సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో దగ్గర 1 ML ఉంటే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చూసాను కదా నా దాంట్లో, ఇంకా అమ్మ దాంట్లో ఏంటి చూసేది అని చెప్పి అసలు నిజంగా నేను అది చూసుంటే పెట్టేదాన్ని కాదు. ఇంకా అది నేను నా దాంట్లో చూసాను కదా ఇంకా అమ్మ దాంట్లో ఎందుకు చెక్ చేయడం అని చెప్పి నేను ఆర్డర్ పెట్టేశాను అనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్లో ఒక ఆర్డర్ తీసుకుంటారు, వెబ్సైట్లో తీసుకోరంట. సో నేను ఏంటంటే ఇంకా ఆల్రెడీ నా ఫోన్లో చూసాను, ఫాలోవర్స్ అన్ని కూడా చెక్ చేశాను, ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నాను విష్ లిస్ట్లో అని చెప్పి నేను ఇంకా అవన్నీ చెక్ చేయలేదు. బట్ ఇక్కడ బిగ్ మిస్టేక్ ఏంటంటే నేను చూసింది నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఒరిజినల్ అకౌంట్, అమ్మ ఫోన్లో చూసింది ఫేక్ అకౌంట్ అనమాట. సో నేను అది ఒక్కసారి నేను చెక్ చేసి ఉంటే బాగుండేది. బట్ నేను చెక్ చేయకుండా చాలా పెద్ద బిగ్ మిస్టేక్ చేశాను అని చెప్పి అయితే తల కొట్టుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి నేను. ఎందుకంటే నేను చూసిందంటే 835K ఉన్నారు కదా ఇంకా చెక్ చేయడం ఎందుకు అని చెప్పి ఒక చిన్న కారణంతో చేయడం వల్ల మేము 4000 లాస్ అయితే అయ్యాము. సో నాతో పాటు మా అమ్మ కూడా లాస్ అయిందనమాట. మా అమ్మ వాళ్ళకి ఏంటి తెలియదు కదా. సో మనం చదువుకున్నాం కాబట్టి మనల్ని చేయమంటారు. బట్ నేనేంటంటే ఫుల్ నీరసంతో ఉండడం వల్ల ఇది ఆల్రెడీ నేను చెక్ చేశాను కదా ఇంకెందుకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఒక్కసారి టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది, అంతా ఒకసారి చూసుంటే బాగుండేది అనిపించింది. బట్ నేను ఆ టైంలో నీరసంగా ఉండి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంక ఆల్రెడీ చూసాను కదా అనే విషయంలో ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ కూడా ఎలా పెట్టానంటే వాట్సాప్లో డైరెక్ట్ తీసుకుంటారు ఆర్డర్ అనేది. సో ఆర్డర్ పెట్టాను, 2 శారీస్ పెట్టా, 300, 600 పెట్టి ఆర్డర్ పెట్టాను. వాళ్ళు ఏమన్నారంటే 2 శారీస్ అయితే
ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు, ఛార్జెస్ పడతాయి అన్నారు. 200 ఎక్స్ట్రా కొట్టమన్నారు. 4 శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉండిద్ది అన్నారు. సర్లే 4 శారీస్ అన్నారు కాబట్టి ఇంకో 2 పెడదాం, చాలా తక్కువలో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్ అనమాట శారీస్. మనం వేరే వాళ్ళతో ఛానల్ కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా తక్కువ అని చెప్పి నేను ఇంకో 2 శారీస్ పెట్టుకున్నాను. నాకు అమ్మకు 2 శారీస్ పెట్టాను అండ్ నాకు 2 శారీస్, అవి కూడా 300 అనమాట. సో ఏమొస్తుంది 300కి అని చెప్పి నేను పెట్టుకున్న. వాళ్ళ అమౌంట్ కొట్టేస్తున్నాము. అమౌంట్ ఆల్రెడీ పే చేసుకుంటాం మనం. అడ్రస్ పెట్టిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ లేనప్పుడు వాళ్ళు స్కాన్ డిజిట్స్ పెడతారు కదా, స్కాన్కి పే చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు అనమాట. ఏంటంటే మీరు ఇప్పుడు పే చేసేసారు కదా, మేము డిస్పాచ్ చేయాలంటే 599 వెయ్యాలి. ఆ డిస్పాచ్ చేసిన తర్వాత 599 వేసిన తర్వాత డిస్పాచ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు 599 అనేది 2 minutes రిటర్న్ చేస్తామని చెప్పారు. సో 2 minutes అసలు ఇది ఎక్కడ నేను వినలేదని చెప్పి చాలాసేపు ఇంగ్లీష్లో వాట్సాప్ కాల్లో మాట్లాడాను. అది రికార్డింగ్ చేయడానికి వాట్సాప్ కాల్ అనేది రాదు కదా, సో నేను వేరే ఫోన్లో రికార్డ్ చేయాల్సింది. బట్ నేను ఏంటంటే అన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. ఇలా ఎప్పుడు నేను చూడలేదు, ఏంటి ఇదంతా అని చెప్పి అనుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాక రికార్డ్ చేయాలనే విషయం కూడా మర్చిపోయాను అనమాట నేను. సో ఒకసారి ఆర్డర్ తీసుకుంటున్నాం, మనం పే చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ ఇంకోసారి పే చేయమంటున్నారు. సో సరే అలా కాదని చెప్పి 4 శారీస్ పెట్టి అమౌంట్ కొట్టేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అమౌంట్ కొట్టేసాం. అమౌంట్ కొట్టిన తర్వాత మళ్ళీ 3సారి 599 వేయండి డిస్పాచ్ చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి మా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ వల్ల మేము మళ్ళీ 3rd టైం వేసుకోవాల్సి వస్తున్నామంటే నేను అసలు వినలేదు. అర్థం కాకపోతే వాళ్ళు ఏయో పెట్టారనమాట, రివ్యూస్, ఫీడ్బ్యాక్ రివ్యూస్ ఉంటాయి కదా, అవి పెట్టారు. సో అవి చూసి సరే రివ్యూస్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేను అక్కడ కూడా మిస్టేక్ చేశాను. ఏంటంటే ఆ రివ్యూస్లో సరిగ్గా చూశాను, బట్ అది ఏంటిది అనేది అంటే వేరే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒరిజినల్ అకౌంట్ చూసాను కదా, వాటిలోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ సేవ్ చేసుకుని మనకి పంపిస్తున్నారనమాట. సో నేను ఆ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత సరే ఓకే బాగానే ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ 599 కొట్టాను. అంతా కూడా నా వల్లనండి మిస్టేక్, నేను చేసుకోవడం వల్లే అనిపించింది నాకు. బికాజ్ నేను ఆ టైంలో నిద్ర వచ్చినా సరే ఒక్కసారి ఆ టైంలో స్పెండ్ చేస్తుంటే, అంతా చూస్తుంటే, ఫీడ్బ్యాక్స్ అవన్నీ కరెక్ట్గా చూస్తుంటే నాకు అర్థమైపోయేది. బట్ నేను ఆ టైంలో నాకు ఒక పక్కన నిద్ర లేక నీరసంగా ఉంటే టెంపుల్కి వెళ్ళి వచ్చే ఫుల్ రష్ ఉండడం వల్ల నేను ఇంకా నా వల్ల కాదని కొట్టేసి పడుకుని పోయాను అనమాట. వాళ్ళు 2 minutes రిటర్న్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను చూసి అసలు రిటర్న్ చేయట్లేదు. మళ్ళీ కాల్ చేశాను, స్క్రీన్ షాట్ పెట్టమన్నారు, 599 వేసాను, డిస్పాచ్ చేయండి, నా అమౌంట్ నాకు కొట్టండి, 2 minutes రిటర్న్ చేస్తాను అన్నారు కదా అన్న. బట్ 2 minutes రిటర్న్ చేస్తాను అన్న వెంటనే మళ్ళీ మీకు ఆల్రెడీ పక్కన స్క్రీన్ వేస్తాను, ఇది వచ్చి మా మదర్ ఫోన్, ఈ ఫోన్లోనే చేస్తాను అనమాట. ఇదంతా వీడియో రికార్డింగ్ చేసి మీకు పక్కన అయితే పెడతాను. సో 599 వేసిన తర్వాత GPS అని చెప్పి, సో ఎంత ఒక్క నిమిషము, అసలు ఎంత ఫేక్ అంటే వీళ్ళు నిజంగా, అమ్మ బాబు ఇలా కూడా ఉంటారా జనాలు అనిపించింది అనమాట. నిజంగా నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఇలా అవుతానని చెప్పి. ఫస్ట్ డిస్పాచ్ కోసం 599 వేయమన్నారు కదా, అండ్ మళ్ళీ GPS ఛార్జెస్ పే అని చెప్పి 998 వేయమన్నారు. ఈ 998 ప్లస్ 559 రెండు కలిపి అమౌంట్ మీకు 2 minutes రిటర్న్ చేస్తారండి. నాకు ఇప్పుడు ఒకసారి అంటే మోసపోతాం, 2 సార్లు అంటే మోసపోతాం, 3వసారి కూడా మోసపోతామంటే నేను చేసుకున్న నా రాత వల్లే. సో ఇంకా ఇది కూడా కొట్టానంటే నాకు చాలా లాస్ వచ్చేది. ఇంకా 998 కూడా కొట్టమన్నాక నాకు ఇంకా డౌట్ వచ్చింది అనమాట. ఇంకా అప్పుడు నన్ను ఇద్దరు ఆపుకుని ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మొత్తం కూడా కంపేర్ అన్నీ కూడా చేస్తే ఇది ఫేక్, నేను చూసింది ఒరిజినల్, అమ్మదంతా చూసి నేను ఆర్డర్ పెట్టిన ఫేక్ అని తేలిపోయింది అనమాట. సో ప్లీజ్ నాలాగా బద్దకస్తులాగా అమౌంట్ విషయంలో ఉండొద్దు. మన మిడిల్ క్లాస్, నాకు తెలుసు మిడిల్ క్లాస్లో ఎంత అమౌంట్ ఎలా సంపాదించాలంటే మనం ఎన్ని రోజులు కష్టపడాలి ఏంటి అని చెప్పి. బట్ నాకున్న స్ట్రెస్ వల్ల ఆ టైంలో బాగుంది కదా శారీ అని చెప్పి, ఇంకా అమ్మకు కూడా పాపం తెలియదు, అమ్మని అంటాకు కూడా లేదు, నాకు నచ్చి నేనే చేసుకున్నాను అనమాట. బట్ ఏంటంటే అంతా కూడా ఒకసారి చూడలేదన్నమాట. ప్లీజ్ మీరు నాలాగా ఫీడ్బ్యాక్స్ చెక్ చేయకుండా, ఫాలోవర్స్ చెక్ చేయకుండా వాళ్ళు చెప్పినట్టుగా అమౌంట్స్ అయితే వేయొద్దు. నేనేంటంటే వాళ్ళు చూపించింది డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోయింది అనమాట, లింక్ ఇన్స్టాగ్రామ్లోది. తర్వాత నేను మొత్తం అంతా అయిపోయిన తర్వాత అమౌంట్ అంతా లాస్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే కింద కమెంట్స్లో కూడా ఇది ఫేక్ అని వచ్చింది. ఒక్కసారి నేను టైం స్పెండ్ చేసి అది చూసుంటే బాగుండేది కదా. నాకు 4000 లాస్ అయిపోయింది అనమాట. 4000 వల్ల నేను చాలా లాస్ అయ్యాను. సో 998 ప్లస్ 559 ప్లస్ 800 ప్లస్ 600 అండ్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ వేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా స్క్రీన్ షాట్ పెడతాను. నిజంగా వీళ్ళు ఏంటంటే ఒక స్టెప్ మనం కన్ఫర్మ్ చేసేసుకుని ఆర్డర్
కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ రెండో స్టెప్ మీకు మీ శారీస్ పంపించాలంటే మీరు ఇంత అమౌంట్ వేయాలి అన్నారు. మరి సరే అని చెప్పి ఇంకో 2 శారీస్ ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టాను. మళ్ళీ థర్డ్ టైం ఏమన్నారంటే డిస్పాచ్ చేయడానికి మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, మీరు ఇండియాలో ఉంటారు, మేము అక్కడ ఉంటాము, ఏదో సోల్ చెప్పారనమాట. సర్లే అని చెప్పి 559 చాలాసేపు వాళ్ళతో మాట్లాడి ఇది నిజమా కాదా అనుకుని ఇంకా నాకు చిరాకు వచ్చేసి సరే 559 వేస్తున్నాను, మీరు నాకు పంపించండి, కన్ఫర్మ్ చేయండి, శారీస్ అనేవి కూడా కొంచెం బాగున్నాయి కదా, ఫీడ్బ్యాక్లో కూడా పంపించి బాగున్నాయి అనే విషయంలో నేనే బాగున్నాయి కదా ఫీడ్బ్యాక్ అని చెప్పి మళ్ళీ 559 వేసేసాను. సో ప్లీజ్ మీరు మాత్రం అస్సలు అంటే అస్సలు నేను చేసిన తప్పైతే అస్సలు చేయొద్దు. సో ది ఛానల్ నేమ్ వచ్చేది ఆర్కే కలెక్షన్ అనమాట. ఆర్కే కలెక్షన్ వాళ్ళు ప్లీజ్ మీరు ఒకసారి మీరు ఏమంటారు, వాళ్ళు మీ పేరు మీద మీ ఫోటో మీద ఆర్కే కలెక్షన్స్ అనే ఐడి మీద వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. ప్లీజ్ మీరు దయచేసి ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఆర్కే కలెక్షన్స్. సో ఈ ఆర్కే కలెక్షన్స్ నిజంగానే ఫేక్ ఉంది అండ్ ఒరిజినల్ అకౌంట్ ఉంది. నేను అది ఒరిజినల్ అనుకుని 835K ఫాలోవర్స్ అనుకుని నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను. కానీ లేకపోతే నిజంగా నాకు అనిపించింది మొత్తం చదువుకున్నాను, ఇంత తెలివిగా ఉంటాను, ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలంటే మరి నాకు ఏమైంది ఏంటి అని చెప్పి మాకు మార్నింగ్ నుంచి అసలు నిద్ర లేదనమాట. టెంపుల్కి వెళ్ళానే కానీ అసలు ఇంటికి వచ్చాక నాకు నిజంగా కొంచెం ప్రశాంతత, పీస్ఫుల్ మైండే లేదు డబ్బులు పోవడం వల్ల. సో ప్లీజ్ నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు చేయొద్దు. నేను ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా నేను మాట్లాడుతూ పక్కన స్క్రీన్ షాట్స్, వీడియో రికార్డింగ్ అన్నీ కూడా వస్తాయి. ప్లీజ్ ఆర్కే కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపించదు, డైరెక్ట్ వాట్సాప్ చాటింగ్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోయింది ఆర్డర్ పెట్టుకోవడానికి. వాళ్ళు ఒకసారి ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మ్ పెట్టుకుంటుంది, మళ్ళీ రెండోసారి స్టెప్ 2 అని చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్తారు, మళ్ళీ స్టెప్ 3 అని చెప్పి ఇంకోటి చెప్తారు. మనం ఏమనుకుంటామంటే ఓకే పంపిస్తారు, వీళ్ళ రూల్స్ కదా అని చెప్పి మనం అనుకుంటాం. బట్ అదంతా కాదు, వాళ్ళు నిజంగా రాంగ్ చేస్తున్నారు అనమాట. సో ప్లీజ్ మీరు నాలాగా మాత్రం అస్సలు మోసపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఫాలోవర్స్ కానీ వెబ్సైట్ కానీ రివ్యూస్ కానీ అవన్నీ చూసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోండి. దయచేసి నాలాగా మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇప్పుడు హై ఉన్న వాళ్ళు ఎంతైనా రూపాయి అంటే ఒక 1000 అంటే వాళ్ళకి చిన్న అమౌంట్, 4000 అన్న చిన్న అమౌంట్. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 4000 అంటే చాలా బిగ్ అమౌంట్ అనమాట. సో ప్లీజ్ దయచేసి నేను చేసిన తప్పు మీరు ఎవ్వరూ చేయొద్దు. ఎందుకంటే నేను కావాలని పెట్టుకోలేదు, మా ఇంట్లో కొన్ని పూజలు ఉన్నాయన్నమాట, అంటే వ్రతాలు, కొన్ని ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి. దానికోసం ఏంటంటే శారీస్ లేవు అని చెప్పి పెట్టుకున్నా. బట్ నాకు చాలా లాస్ వచ్చిందనమాట. సో నాకు మార్నింగ్ నుంచి ఫుల్ క్లాస్లు అయితే పడుతున్నాయి మా ఇంట్లో. సో ప్లీజ్ నేను చేసిన తప్పు మీరు ఎవరూ చేయొద్దు. అమౌంట్ అయితే ప్లీజ్ లాస్ అవ్వద్దు. మనం ₹1 సంపాదించాలంటే మనం చాలా కష్టపడాలి. ప్లీజ్ నేను చేసిన తప్పు మాత్రం అస్సలు చేయొద్దు. నేను మోసపోయిన అమౌంట్ ఆర్కే కలెక్షన్స్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్ దయచేసి ఒకవేళ మీరు నా కోసం టైం కేటాయించి ఉంటే ఆ ఫోన్ నెంబర్ కానీ ఆ లింక్స్ కానీ ఏదైనా సరే స్ట్రైక్ అయితే చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతాను వాళ్ళ నెంబరు. సో ప్లీజ్ మీరు ఒకవేళ ఆ నెంబర్ నుంచి కనుక మీరు అనుకోకుండా వాట్సాప్లో ఆర్డర్ పెట్టాలని చెప్పి ఒకవేళ ఆర్కే కలెక్షన్స్ అని చెప్పి వచ్చి ఒకవేళ ఆ నెంబర్ వచ్చినా సరే ప్లీజ్ బ్లాక్ అయితే చేయండి. మీరు మాత్రం నాలాగా అయితే మోసపోవద్దు. నేను ప్రతిసారి ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తాను. బట్ నాకు ఈరోజు ఏమైంది ఏంటో తెలియదు, కానీ నిజంగా ఈ పొద్దు నుంచి నాకు కూడా అసలు నిద్ర లేదనమాట. తల కొట్టుకున్నా. బికాజ్ అమౌంట్ అనేది బిగ్ అమౌంట్ పోగొట్టుకున్నాను. అనవసరంగా బయటకు వెళ్ళి షాపింగ్ చేసినా బాగుండేది. ₹1 ఎక్కువైనా సరే మనకి క్వాలిటీ అనేది వచ్చింది అండ్ మనకి ప్రొడక్ట్ అనేది మన చేతిలోకి వస్తుంది. ఇప్పుడు అమౌంట్ పోయి ప్రొడక్ట్ పోయి, సో దానివల్ల నాకు నిజంగా మైండ్ అస్సలు పనిచేయట్లేదు అనమాట. సో ప్లీజ్ దయచేసి నేను చేసిన తప్ప మీరు ఎవ్వరూ చేయొద్దు. అండ్ నేను ఫోన్ నెంబర్ అనేది పక్కన పెడతాను. అండ్ ఆర్కే కలెక్షన్స్ మేము ఏమేమి మాట్లాడాను, ఏమేమి వాళ్ళతో చాట్ చేశాను, ప్రతిదీ కూడా మీకైతే చెప్తాను. సో నేను వచ్చి కంటెంట్ కోసం కాదండి, నేను రియల్గా నా సొంత అమౌంట్తో మోసపోయాను వాళ్ళతో. సో ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే యాప్స్లో ఆర్డర్ పెట్టుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోస్ ఇవన్నీ ఉంటాయి కదా. బట్ ఇన్స్టాగ్రామ్లో కూడా బిజినెస్ చేస్తున్నారు. సో అది మనం రాంగ్ అని చెప్పడానికి కూడా లేదు. ఒకసారి మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ రివ్యూస్, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ కమెంట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోండి. సో ప్లీజ్ ఇవాళ వీడియో అయితే అదే అండి. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ చేయట్లేదు.
సో ప్లీజ్ మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాలాగా ఇతరులు ఎవరు కూడా మోసపోకుండా ఉంటారు. ప్లీజ్ దయచేసి ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఒక్కసారి మీకు ఒక 10 సెకండ్స్ టైం కేటాయించి నా వీడియో అనేది అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒకసారి ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే నా వీడియో చూసిన వాళ్ళకి కొంచెం గుర్తొస్తుంది అనమాట. ఇలా మోసపోయారు వీళ్ళు, మనం ఇలా మోసపోకూడదు, మంచిగా చూసుకుని రివ్యూస్ చూసుకుని చేసుకోవాలనిపిస్తుంది. సో ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకైతే చాలా అవసరం. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇవాళ వీడియో అదే అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.